మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసైన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిజంగా ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 46వ అధ్యాయము 8 నుంచి 27 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 46వ అధ్యాయము 8 నుంచి 27 వచనములు ఈ విధంగా రాయబడినవి. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి యోసేపు తన సహోదరులతో చెప్పిన మాట, ఫరో వారిని ఆహ్వానించిన సంగతి, ఇవన్నీ బట్టి వారు ఆ కరువు దినాల్లో తన యొద్ద ఉండడానికి మరి యాకోబు తన బిడ్డలతో ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణంలో వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే యాకోబు యొక్క కుమారులు, వారి సంతానము, వారికి కలిగిన బిడ్డలందరినీ ఇక్కడ దేవుడు తెలియజేశాడు. ఏమని? యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. ఇక్కడ యాకోబుకి కలిగిన కుమారుల్లో మరి జ్యేష్ఠ కుమారుడైన రూబేను, ఆ రూబేను కలిగిన మరి కుటుంబ సభ్యులు కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. రెండోవాడు షిమ్యోను కుమారులైన ఏమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనానీయు, రాలి కుమారుడైన షావులు. వీరు రెండో కుమారుని యొక్క సంతానంగా బిడ్డలుగా ఇక్కడ రాయడం జరిగింది. మూడోవాడు లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. ఈ విధంగా దేవుడు యాకోబు సంతానాన్ని అనగా ఇప్పుడు ఐగుప్తునకు నడిపింపబడిన ఈ యొక్క కుటుంబపు మరి బిడ్డలను, వారి బిడ్డలను గురించి తెలియజేస్తున్నాడు. తర్వాత యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరెహు. ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను, హాములు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఇక్కడ వారు తమ స్వదేశంలో వారు ఆ ప్రదేశంలో చనిపోవడం అనేది కనానులో చనిపోయారనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అంటే వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో పిలువబడిన వారిగా ఆ పిలుపునకు లోబడి ఆయన సన్నిధిలో చేరినవారే ఉన్నారని చెప్తున్నాడు. అందుకనే లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారా అని చెప్పి యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరాహు ఈ గురించి చెప్పి ఆ ఏరును, ఓనానును కనాను దేశంలో ఈ ఏరును, ఓనాను అనేవారు ఈ కనాను దేశంలో చనిపోయారు. అయితే పెరెసు కుమారులైన హెస్రోను, హాములు. ఇక్కడ దేవుడు చనిపోయిన బిడ్డలను కూడా గుర్తు చేశాడు. అంటే వారి సంతానం అంతటిని తెలియజేస్తున్నారు కాబట్టి. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. ఈ ఇస్సాకారు యొక్క బిడ్డలుగా, కుటుంబంగా, వారి సంతానంగా పిలువబడుతున్నారు. అటు తర్వాత జెబులోను కుమారులైన సెరేదు, ఏలోను, యాహా, లేలు. ఈ యొక్క జెబులోని యొక్క కుటుంబ సభ్యులుగా, బిడ్డలుగా వీరిక్కడ లేపబడుతున్నారు. వీరు లేయా కుమారులు ఎవరో అమే పదనారములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరూ 33.
ఈ 33 మంది బిడ్డలను గూర్చి ఇక్కడ రాయబడింది. అటు తర్వాత గాదు కుమారులైన సిప్పోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, అరోదు, అరేలి వీరు గాదు కుమారులుగా పిలువబడుతున్నారు. అషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇహ్వా, బెరియా వారి సహోదరి అయిన శేరాహు. ఈ బెరియా కుమారులైన హబేరు, మల్కీయేలు ఈ యొక్క కుటుంబాలు వారి బిడ్డల యొక్క సంతానంలో భాగంగా లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరు. ఈ యొక్క లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా యొక్క కుమారులుగా వీరు పిలువబడ్డారు. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనిగెను. ఈ విధంగా బిడ్డలు కలగడము, వారి గురించి లెక్కించడము, వారందరూ మరి యోసేపు మాట చొప్పున ఐగుప్తుకు ప్రయాణం అవడము, అందులో భాగంగా ఇక్కడ అంటున్నాడు యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. ఇక్కడ రాహేలు యొక్క కుమారులైన యోసేపును, బెన్యామీనును కూడా గుర్తు చేశాడు. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపును, బెన్యామీను. అటు తర్వాత యోసేపు నాకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫారే కుమార్తె అయిన అసేనాతు అతనికి కనెను. ఈ యొక్క ఎవరైతే యోసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారో అటు తర్వాత వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు అనగా పోతీఫరే కుమార్తె అయిన అసేనాతును అతనికి కన్నెను. ఈ అసేనాతు ద్వారా వారు కన్నెరట్టుగా మనం చూస్తున్నాం. బెన్యామీను కుమారులైన బేలా, బెకేరా, అష్బేలు, గేరా, నయామాను, ఎహిరోషు, ముఫ్పీము, ఆర్దు వీరు బెన్యామీను యొక్క కుమారులై బేలా, బెరాకా అషేరులుగా, గేరా, నయమ్మానా, ఎహిరోషు మరి ముప్పీము, అర్దుగా వీరిని గురించి చెప్పబడుతుంది. అటు తర్వాత యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము, నఫ్తీలి కుమారులైన యహానేలు, గూని, ఏసేరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరు. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు మరి కోడండ్రును వినాయించి అంటే వాళ్ళని తీసేయగా అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో అంటే ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 అంటే 66 మంది ఇప్పుడు ఈ ఐగుప్తునకు ఫరో యొద్దకు అంటే తన సహోదరుడైన యోసేపు యొద్దకు వచ్చిన వారిగా వీరందరి గురించి చెప్తూ ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ అనగా ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అంటే యాకోబు, తన భార్య, వారికి కలిగిన బిడ్డలిద్దరూ వారి మనష్షే, ఎఫ్రాయిములు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ ఎందుకని దేవుడు రాయించాడంటే యాకోబు ప్రయాణమైనప్పుడు ఆ ప్రయాణంలో ఎవరు కూడా అక్కడ విడిచిపెట్టబడకుండా అందరూ కూడా మరి ఆ కరువు దినాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు యాకోబు యొక్క కుటుంబముగా ప్రయాణమై యోసేపు యొక్క సంరక్షణలో వారి అవసరత లెక్కలన్నీ దేవుడు తీర్చాడని వాక్యము ద్వారా తెలియబడుతుంది. కాబట్టి
యోసేపుని దేవుడు ప్రేమించి ఆ ప్రేమ చేత యాకోబును తన కుటుంబాన్ని రక్షించి వారి ప్రతి అవసరతను అనగా దగ్గర దగ్గర 70 మంది ఇక్కడ క్షేమకరంగా ఆరోగ్యకరంగా వారందరూ కూడా జీవించడానికి దేవుడు మార్గం సరళం చేశాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన యోసేపు ద్వారా నాయన మరి కలిగిన ఈ యొక్క కుటుంబాలు బిడ్డలు మరి యాకోబు ద్వారా వీరందరూ కూడా మరలా క్షేమకరమైన పరిస్థితుల్లోకి నడిపించావు. నిజమే, మరి సహోదరులు ద్వేషించినప్పటికీ అయా నువ్వు ప్రేమించి అతన్ని చేర్చుకుని అతని ద్వారా నాయన వారి అవసరతలన్నీ తీర్చారు. అందుని బట్టి వందనాలు. నేడు తండ్రితో సహా మరి బిడ్డలందరూ కలిసి ఈ 70 మంది నైనా మరి ఐగుప్తునకు ప్రయాణం అవడము, అక్కడ వారు నివసించుటకు నీవు చూపిన మార్గాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన నీ అందరి విశ్వాసం ఉంచేవాడు ఎవరూ కూడా నష్టపోక ఎవరు కూడా మరి ఇబ్బంది పడక నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించేవారు ఉంటారని ఈ ఉదయకాల సమయమున మరి ఈ కుటుంబములను బట్టి బిడ్డలను బట్టి మరి బిడ్డలను బట్టి నువ్వు తెలియజేసిన మాటను బట్టి మేము నీ అందరి నమ్మిక కలిగి విశ్వాసం కలిగి అటు రీతిగా జీవించుటకు నీ సహాయము అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. సోదరుల ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.